హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మా చిన్నమ్మాయికి పార్సల్ పంపుతున్నానండి. అయితే ఈసారి ఏం చేశానంటే, ఈ పెద్ద కవర్స్, పార్సల్ కవర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఇంట్లో మనకు ప్రెస్ మిషన్ ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ మూసుకొని షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర చేయించుకోవడం ఎందుకు అన్నట్టుగా నేనే చేద్దామనేసి పెట్టుకున్నానండి. కాకపోతే కొంచెం టైం మాత్రం చాలా పట్టిందని చెప్పొచ్చండి. సరే, కొన్ని బట్టలు, పప్పు, అదే అప్పచ్చిలు, అలా అన్నీ ఆమె ఏదేదైతే కావాలందో అలాంటివన్నీ కూడా ప్యాక్ చేసేసి పంపుతున్నామండి. అయితే అప్పచ్చులు ఎక్కువ వద్దమ్మా అన్నది, కానీ సరే పిల్లలు ఉన్నారు కదా, తింటారు కదా. మనకి ఏమనిపిస్తుంది అంటే దూరం ఉన్నారు కదా, అయ్యో పిల్లలు మిస్ అవుతున్నారు, ఏమన్నా తింటారేమో అని మనకు అనిపిస్తుంది. వాళ్ళేమో లగేజ్ గురించి ఆలోచిస్తారు. వద్దు, వాళ్ళ అత్తగారు కూడా చాలా పంపుతారండి. ఆమె నాకంటే ఇంకా ఎక్కువ డబుల్గా పంపుతారు. సరే అమ్మ అత్తయ్య పంపుతుంది, మళ్ళీ నువ్వు, ఇవన్నీ డబుల్ అయిపోతాయి. ఈ మధ్య కూడా ఎందుకోనండి ఒకటే లగేజ్ ఇస్తున్నారటండి, అదొక ప్రాబ్లం అవుతుంది. ఇక దాంతో తగ్గించి ఎంత తగ్గించినా పచ్చళ్ళు అయితే సార్ నేను ఏం పంపట్లేదండి, ఎందుకంటే వాళ్ళ అత్తగారు పంపుతున్నారు కాబట్టి. ఏదో ఆమె కొన్ని ఆర్డర్ పెట్టుకున్నవి ప్లస్ నేను కొన్ని పంపేటివి అలా మట్టుకే పెట్టి పంపుతున్నామండి. పిల్లలు దగ్గర ఉంటేనా సరే, వాళ్ళు వెళ్ళడమో వాళ్ళు రావడమో మనం వెళ్ళడమో అలా ఏదో జరుగుతుంది. దూరం ఉంటే కొంచెం ఆరాటం ఎక్కువ ఉంటుందండి. సరే ఏదో తింటారేమో, ఇష్టంగా తింటారేమో అనిపిస్తుందండి. అందుకేనండి తాపత్రయం అంతా. అమ్మ ఆలోచించేది అది కదండి. ఓకే అండి, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. ఇంట్లో కనుక ప్రెస్ మిషన్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు.